ఆధునిక భారతదేశ విద్యా చరిత్రలో భాగంగా ముఖ్యంగా స్వతంత్ర అనంతర కాలం నాటి భారతదేశ విద్యా చరిత్రలో భాగంగా 1964 సంవత్సరంలో భారతదేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు, భారతదేశంలో ఉన్నటువంటి విద్యావంతులు భారతదేశంలో సమాన విద్యా అవకాశాలను కల్పించాలి. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విలువలకు అనుగుణంగా భారతదేశంలో ఒక జాతీయ విద్యా విధానంను రూపొందించాలి. భారతదేశంలోని భారతీయులకు సమాన విద్యావకాశాలను కల్పించడం, భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విలువలకు అనుగుణంగా భారతదేశానికి ఒక జాతీయ విద్యా విధానంను రూపొందించడం కోసం 1964 సంవత్సరం జూలై 14న ఆనాటి భారత ప్రభుత్వము యూజీసీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన ఒక విద్యా కమిషన్ను నియమించడం జరిగింది. ఈ విద్యా కమిషన్కి చైర్పర్సన్ డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి, డిఎస్ కొఠారి, కావున దీన్ని కొఠారి కమిషన్గా పేర్కొంటాం. భారతదేశానికి విద్యా విధానంను రూపొందించడం కోసము ఈ కమిషన్ ఏర్పాటు చేయబడినది కాబట్టి దీనిని భారతీయ విద్యా కమిషన్గా పేర్కొంటాం, ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్గా పేర్కొంటాం. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి అంశము, స్వతంత్రానికి పూర్వం ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అంటే 1882 హంటర్ కమిషన్, స్వతంత్ర అనంతరం ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ లేదా భారతీయ విద్యా కమిషన్ అంటే కొఠారి కమిషన్. ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. 14 జూలై 1964న కొఠారి కమిషన్ అనేది నియమించబడింది. ఈ కొఠారి కమిషన్ వారు భారతదేశంలో విద్యా విధానం అనేది ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశంపైన అనేక పరిశోధనలు, అధ్యాయాలు చేస్తూ వీరు ఆ విద్యా విధానంను రూపొందించడం కోసం కావలసినటువంటి సలహాలను, సూచనలను, అభిప్రాయాలను తీసుకోవడం కోసము వీరు 19 టాస్క్ ఫోర్స్ కమిటీలను, 21 సబ్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా 19 టాస్క్ ఫోర్స్ కమిటీలు, 21 సబ్ కమిటీలతో వీరు దాదాపు 2 సంవత్సరాల కాలం పాటు కృషి చేసి భారతదేశ విద్యా విధానానికి కావలసినటువంటి ఒక సమగ్రమైనటువంటి నివేదికను రూపొందించి ఈ నివేదికను నేషనల్ ఎడ్యుకేషన్, నేషనల్ డెవలప్మెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, జాతీయ విద్య జాతీయ వికాసము లేదా విద్య జాతీయ వికాసము లేదా విద్య జాతీయ అభివృద్ధి అనేటువంటి పేరుతో, నేషనల్ ఎడ్యుకేషన్ నేషనల్ డెవలప్మెంట్ అనేటువంటి పేరుతో జూన్ 29, 1966 సంవత్సరంలో ఆనాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఎంసి చాగ్లాకి వీరి యొక్క నివేదికను సమర్పించడం జరిగింది. వీరి యొక్క నివేదిక పేరు ఏమి అనగా నేషనల్ ఎడ్యుకేషన్ నేషనల్ డెవలప్మెంట్ లేదా ఎడ్యుకేషన్ నేషనల్ డెవలప్మెంట్, విద్య జాతీయ వికాసము లేదా విద్య జాతీయ అభివృద్ధి అనేది వీరి యొక్క నివేదిక పేరు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరి యొక్క నివేదిక పేరు నేషనల్ ఎడ్యుకేషన్ నేషనల్ డెవలప్మెంట్ అంటారు లేదా ఎడ్యుకేషన్ నేషనల్ డెవలప్మెంట్ అంటారు. భారతదేశంలో సమాన విద్యా అవకాశాల కల్పన కోసం ఏర్పాటు చేయబడిన విద్యా కమిషన్ ఈ క్రింది వారిలో కొఠారి కమిషన్. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విలువలకు అనుగుణంగా భారతదేశానికి ఒక విద్యా విధానంను రూపొందించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి కమిషన్కు చైర్పర్సన్ ఈ క్రింది వారిలో డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి చైర్పర్సన్. ఈ నివేదిక యొక్క పేరు జాతీయ విద్య జాతీయ వికాసం లేదా విద్య జాతీయ వికాసం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నివేదికలో 3 అధ్యాయాలు కలవు. ఈ నివేదికలో 3 విభాగాలు కలవు. 19 అధ్యాయాలు కలవు. అందులో మొదటి భాగము లేదా విభాగంలో 1 నుంచి 6 వరకు అధ్యాయాలు కలవు. ఈ అధ్యాయాలు భారతదేశంలో విద్యా పునర్నిర్మాణాన్ని గురించి తెలియజేస్తాయి. విద్యా పునర్నిర్మాణాన్ని అన్ని స్థాయిలలో, అన్ని దశలలో ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనేటువంటి అంశాన్ని గురించి 1 నుంచి 6 వరకు ఉన్నటువంటి అధ్యాయాలు తెలియజేస్తాయి. తర్వాత రెండవ భాగంలో 7 నుంచి 17 వరకు అధ్యాయాలు కలవు. ఈ అధ్యాయాలన్నీ భారతదేశంలో ప్రాథమిక విద్య ఏ విధంగా ఉండాలి, సెకండరీ విద్య లేదా మాధ్యమిక విద్య ఏ విధంగా ఉండాలి, బోధనా ప్రక్రియ అనేది ఏ విధంగా ఉండాలి, పాఠ్య పుస్తకాలు ఎలా ఉండాలి, ఆ పాఠ్య పుస్తకాల్లో ఉండేటువంటి పాఠ్య ప్రణాళిక నిర్మాణం అనేది ఏ విధంగా ఉండాలి, ఉపాధ్యాయులు ఏ విధంగా ఉండాలి, వారికి ఎలాంటి అర్హతలు ఉండాలి,
ఏ విధమైనటువంటి సామర్థ్యాలను వారు కలిగి ఉండాలి, వారి యొక్క విధులు ఏమిటి, వారి యొక్క బాధ్యతలు ఏమిటి అనేటువంటి అంశాలన్నింటినీ ఈ అధ్యాయాల్లో ప్రస్తావించడం జరిగింది. మరియు పాఠశాలల్లో ముఖ్యంగా భారతదేశంలో సమాన విద్యావకాశాలను సాధించడం కోసం పాఠశాలలకు కల్పించవలసినటువంటి భౌతిక సౌకర్యాలు, మౌలిక సౌకర్యాలను గురించి ఈ అధ్యాయాలు ప్రస్తావించడం జరుగుతుంది. మరియు భారతదేశంలో సమాన విద్యావకాశాలను కల్పించాలి, అందరికీ విద్యను అందించాలి, రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా విద్యా విధానంను రూపొందించడం కోసం అసలు ఏ విధమైనటువంటి మూల్యాంకన రీతులను అవలంబించాలి అనేటువంటి అంశాలన్నింటినీ రెండవ విభాగంలోని 7 నుంచి 17 వరకు గల అధ్యాయాలు తెలియజేస్తాయి. మూడవ భాగంలోని 18 నుంచి 19 వరకు గల అధ్యాయాలు అసలు విద్యా ప్రణాళిక అనేది ఏ విధముగా ఉండాలి, పాఠశాల పరిపాలన అనేది ఏ విధముగా ఉండాలి, పాఠశాలల నిర్వహణ అన్నది ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాలను గురించి ఈ అధ్యాయాలు తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ విద్యా కమిషన్ యొక్క లక్ష్యాలను పరిశీలించినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకు పూర్వం నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షల్లో నెంబర్ ఆఫ్ టైం ఈ లక్ష్యాలపైన ప్రశ్న సంధించడం జరిగింది. కొఠారి కమిషన్ యొక్క అతి ప్రధానమైనటువంటి లక్ష్యము విద్యను ఉత్పాదకతతో ముడిపెట్టాలి. విద్యను ఉత్పాదకతతో ముడిపెట్టాలి. ఎందుకు ఉత్పాదకతతో ముడిపెట్టాలి అంటే భారతదేశం అనేది చాలా పేద దేశం. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులకు సరిపడినన్ని ఆహార వనరులను సైతము సృష్టించలేనటువంటి స్థితిలో ఉంది భారతదేశం. మరి అలాంటి సందర్భంలో విద్యను అభ్యసించినటువంటి మేధావులు ఇంకా ఇతరులపైన ఆధారపడకుండా, అజ్ఞానులుగా మిగిలిపోకుండా, సోమరులుగా మిగిలిపోకుండా వారికి కావలసినటువంటి పోషణను వారే స్వయంగా సమకూర్చుకునే విధంగా వారిని తయారు చేయాలి. మరియు వారు విద్యను అభ్యసించారు, వారు అభ్యసించినటువంటి విద్య ద్వారా ఒక ఫలితం అనేది రావాలి, ఒక ప్రోడక్ట్ అనేది రావాలి, ఒక ఉత్పన్నం అనేది రావాలి. అప్పుడు మాత్రమే భారతదేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. సో కాబట్టి పిల్లవాడు ఏ విద్యను అభ్యసించినా దాని ద్వారా తప్పనిసరిగా ఒక ఫలితం అనేది రావాలి, ఒక ఉత్పన్నం రావాలి, ఒక ప్రోడక్ట్ అనేది రావాలి. సో కాబట్టి విద్యను ఉత్పాదకతతో ముడిపెట్టాలి అని తెలియజేసినటువంటి విద్యా కమిషన్ కొఠారి కమిషన్. తర్వాత వీరు తెలియజేస్తున్నటువంటి మరో అంశము భారతదేశంలో సామాజిక మరియు జాతీయ సమైక్యతను సాధించాలి. నేషనల్ ఇంటిగ్రిటీ అని అంటాం దీన్ని ఆంగ్ల పరిభాషలో. అనగా భారతీయులు భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశం అనేది భిన్న భౌగోళిక పరిసరాలు, భిన్న సంస్కృతి సాంప్రదాయాలు, భిన్న ఆచార వ్యవహారాలు, భిన్న ప్రాంతాలు, భిన్న భాషలు, భిన్న కులాలు, భిన్న మతాలకు నిలయమైనటువంటి దేశం మన భారతదేశం. మరి భారతదేశం ఇన్ని రకాలుగా భిన్నత్వాన్ని కలిగి ఉన్న భారతీయులందరూ ఒకటే అనేటువంటి భావన విద్యార్థి దశ నుండే భారతీయుల్లో ఏర్పడాలి. అప్పుడు మాత్రమే దేశ అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. సో ఆ విధంగా విద్య అనేది ఎలా ఉండాలి అంటే సామాజిక సమైక్యతను, అంటే ఎలాంటి అసమానతలు లేకుండా, పేద ధనిక అనేటువంటి భేదాలు లేకుండా సామ్యవాదంను స్థాపించే విధంగా, ప్రజాస్వామ్యంను పరిరక్షించే విధంగా జాతీయ సమైక్యత, సామాజిక సమైక్యత విద్యార్థుల ద్వారా చేయబడాలి. తర్వాత విద్య ద్వారా భారతదేశంలో ఆధునికీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి. అనగా భారతదేశం పేద దేశం. భారతీయులు తినడానికి సరిపడినన్ని ఆహార ధాన్యాలు కూడా మన దేశంలో ఉత్పత్తి కావడం లేదు. ఆ కాలంలో వరి పంట దాదాపుగా నా హైట్లో ఉంటుండే. వరి పంట ఇంత ఎత్తులో ఉంటుంది. వరి పంట యొక్క కాండంను పరిశీలించినట్లయితే చాలా బలహీనంగా ఉంటుంది. దాని యొక్క కాండం ఆ పంట ఎత్తు ఎంత ఉంటుంది అంటే ఇంత ఎత్తులో ఉంటుంది. మరియు వరి పంట యొక్క కాండము ఎప్పుడు కూడా ఇంత లోతు నీటిలో మునిగి ఉండాలి. ఇంత లోతు నీటిలో కాండం మునిగి ఉండాలి. అంత నీటి సరఫరా ఉండాలి వరి పంటకి. ఆ వరి పంట ఇంత ఎత్తులో పెరిగి సత్తుంది. మరి అంత నీటి సరఫరా భారతదేశంలో లేదు. ఇంత ఎత్తులో పెరిగినటువంటి పంట చిన్నగా గాలి వీయగానే ఆ పంట నేల కొరిగిపోతుంది. సో కాబట్టి ఆహార ధాన్యాల దిగుబడి అనేది భారతీయులకు సరిపడినంత లేదు. కాబట్టి ఏం చేయాలి అంటే భారతదేశంలో ఆధునికీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి. ఈ విధానంలో నుండి వచ్చినదే భారతదేశంలో హరిత విప్లవం అనేది ఆవిర్భవించడం జరిగింది. ఈ హరిత విప్లవం ద్వారా వ్యవసాయంలో నూతన వంగడాలను ఉపయోగించి, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి, ఆధునికీకరణ ప్రక్రియను ఉపయోగించి అప్పటి నుంచి భారతీయులకు సరిపడినన్ని ఆహార ధాన్యాలను సమకూర్చుకునేటువంటి స్థాయికి భారతదేశం ఎదగడం జరిగింది. మరి అలాంటి ఆధునికీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి, అది విద్య ద్వారా సాధ్యం కావాలి అనేటువంటి అంశాన్ని వీరు ప్రస్తావించారు. మరియు భారతదేశంలో విద్యార్థులు విద్యను అభ్యసించడం ద్వారా
ప్రజాస్వామ్యం అనేది పరిరక్షించబడాలి, ప్రజాస్వామ్య విలువలు స్థాపించబడాలి, పౌరులు వారి యొక్క హక్కులను సంపూర్ణంగా అనుభవిస్తూ వారి యొక్క బాధ్యతలను విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి. అలాంటి ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది సాధ్యం కావాలి. మరియు భారతదేశంలో విద్య ద్వారా సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలు అనేవి స్థాపించబడాలి. గమనించాలి, సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక విలువల సాధన అనేది సాధ్యం కావాలి. ఇది వీరి యొక్క లక్ష్యాలు. ఈ కమిషన్ ప్రకారము భారతదేశంలో విద్యా స్వరూపం ఏ విధంగా ఉండాలి? ఈ కమిషన్ వారు ప్రస్తావించినటువంటి విద్యా స్వరూపము 10+2+3 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కమిషన్ ప్రకారం విద్యా స్వరూపం 10+2+3గా ఉండాలి. అనగా 10 సంవత్సరాల పాఠశాల విద్య, 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ కళాశాల విద్య, 3 సంవత్సరాల డిగ్రీ విద్య లేదా విశ్వవిద్యాలయాల విద్య లేదా స్నాతక విద్య. గమనించాలి, ఈ 10 సంవత్సరాల పాఠశాల విద్యలో 10 సంవత్సరాల పాఠశాల విద్యలో 7 లేదా 8 సంవత్సరాలు ప్రాథమిక విద్యగా ఉండాలి. 7 లేదా 8 సంవత్సరాలు ప్రాథమిక విద్యగా ఉండాలి. 2 లేదా 3 సంవత్సరాలు లోయర్ సెకండరీ ఎడ్యుకేషన్గా ఉండాలి. లోయర్ సెకండరీ ఎడ్యుకేషన్గా ఉండాలి. 10 సంవత్సరాలు పాఠశాల విద్య, ఆ పాఠశాల విద్యలో 7 లేదా 8 సంవత్సరాలు ప్రాథమిక విద్య, 2 లేదా 3 సంవత్సరాలు లోయర్ సెకండరీ ఎడ్యుకేషన్గా ఉండాలి. తర్వాత ఈ 2 సంవత్సరాల కళాశాల విద్య, 3 సంవత్సరాల విశ్వవిద్యాలయాల విద్య. వీరి ప్రకారం విద్యా స్వరూపం అనేది ఈ విధంగా ఉంది. మరి వీరి ప్రకారము పాఠశాలలు ఏ విధంగా ఉండాలి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ భారతదేశంలో నెలకొల్పబడేటువంటి పాఠశాలలు ఏ విధంగా ఉండాలి అంటే వీరు ప్రస్తావించినటువంటి అంశము కామన్ స్కూల్ సిస్టమ్ను ప్రస్తావించడం జరిగింది. సామాన్య పాఠశాల వ్యవస్థ అంటారు. ఫాదర్ ఆఫ్ కామన్ స్కూల్ సిస్టమ్గా కొఠారి గారిని పేర్కొంటాం. సామాన్య పాఠశాల వ్యవస్థ పితామహుడిగా కొఠారిని పేర్కొంటాం. అనగా భారతదేశంలో స్థాపించబడేటువంటి పాఠశాలలన్నింటికీ ఒకే విధమైన పాఠ్య ప్రణాళిక ఉండాలి. అన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఒకే పాఠ్యాంశంను అభ్యసించాలి. తద్వారానే భారతదేశంలో జాతీయ సమైక్యత కానీ సామాజిక సమైక్యత కానీ సాధ్యమవుతుంది. దానికోసం కామన్ స్కూల్ సిస్టమ్ను వీరు ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా భారతదేశంలో కామన్ స్కూల్ సిస్టమ్ పితామహుడిగా ఎవరిని పేర్కొంటాము అంటే దౌలత్ సింగ్ కొఠారిని పేర్కొనడం జరుగుతుంది. క్లియర్, వెరీ గుడ్. అది సామాన్య పాఠశాల వ్యవస్థ. తర్వాత వీరి ప్రకారము ఎలాంటి విద్య ఉండాలి పాఠశాలల్లో? వెరీ క్లియర్, మనకు క్లియర్గా కనిపిస్తుంది. పాఠశాలలో ఎలాంటి విద్య ఉండాలి అంటే తప్పనిసరిగా వృత్తి విద్య అనేది ఉండాలి. మరియు పాఠశాలలో వ్యవసాయ విద్య ఉండాలి. వృత్తి విద్య, వ్యవసాయ విద్య మరియు పాఠశాలల్లో సామాజిక విద్య, నైతిక విద్య, ఆధ్యాత్మిక విద్య అనేది ఉండాలి. వృత్తి విద్య, వ్యవసాయ విద్య, సాంకేతిక విద్య, సామాజిక విద్య, నైతిక విద్య, ఆధ్యాత్మిక విద్యలు అనేవి ఉండాలి వీరి ప్రకారం. తర్వాత వీరి ప్రకారము బోధనా భాష. వీరు అతి ముఖ్యంగా తెలియజేసినటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ 10 తరగతుల పాఠశాల విద్యను 10 తరగతుల పాఠశాల విద్యలో 10 తరగతుల వరకు తప్పనిసరిగా బోధనా మాధ్యమంగా భారతీయుల యొక్క మాతృభాషలే ఉండాలి. బోధనా మాధ్యమాలుగా మాతృభాషలే ఉండాలి. ఇంకా వీరు తెలియజేసినటువంటి అంశం ఏంటి అంటే అసలు ఈ విద్యా స్వరూపంలో అన్ని స్థాయిల్లోనూ బోధనా మాధ్యమంగా మాతృభాషే ఉండాలి. ప్రతి స్థాయిలోనూ బోధనా మాధ్యమంగా మాతృభాషే ఉండాలి. సో ఆ విధంగా మన భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1969 సంవత్సరాల కాలం నుంచి ఇంటర్మీడియట్లో మన తెలుగు మాధ్యమంలో బోధనను నిర్వహిస్తున్నారు. 1971 సంవత్సరం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ విద్యలో తెలుగు మాధ్యమంలో బోధన నిర్వహిస్తున్నారు. వీరు అన్ని స్థాయిల్లో బోధన మాధ్యమంగా మాతృభాషే ఉండాలి అన్నారు. మరి మన మాతృభాష తెలుగు కదా. సో ఆ విధంగా 1969 సంవత్సరాల కాలం నుంచి తెలుగు మీడియంలో ఇంటర్మీడియట్ బోధన, 1971 సంవత్సరాల కాలం నుంచి డిగ్రీలో తెలుగు మీడియంలో పాఠ్యాంశ బోధన అనేది ప్రారంభించడం జరిగినది. 69 సంవత్సరాల కాలంలో ఇంటర్లో తెలుగు మీడియంలో బోధన, 71 సంవత్సరాల కాలం నుంచి డిగ్రీలో తెలుగు మీడియంలో బోధన అనేది అమలు పరచబడుతున్నది. దీనికి గల కారణం ఏంటి అంటే వీరు చేసినటువంటి సిఫార్సు. మరియు వీరు తెలియజేసినటువంటి మరో అంశం ఏంటి అంటే తప్పనిసరిగా
పాఠశాల స్థాయిలో అన్ని స్థాయిలోనూ మాతృభాషలే బోధనా మాధ్యమాలుగా ఉంటాయి. రైట్. ఇక్కడ ఈ మాధ్యమిక స్థాయి ఏదైతే ఉందో ఇది మాధ్యమిక స్థాయి, లోయర్ సెకండరీ ఎడ్యుకేషన్, ఇది మాధ్యమిక స్థాయి. ఈ మాధ్యమిక స్థాయిలో ఆంగ్లంను ఒక భాషగా అభ్యసించాలి. ఆంగ్లంను ఒక భాషగా అభ్యసించాలి. దట్టు త్రిభాషా సూత్రాన్ని అమలుపరచాలి. త్రిభాషా సూత్రం 2018 తెలంగాణ డిఎస్సిలో సంధించినటువంటి ప్రశ్న. త్రిభాషా సూత్రంను అమలుపరచవలసినదిగా సిఫార్సు చేసినటువంటి విద్యా కమిషన్. ఇంకా ప్రశ్న ఏమని అడిగాడు అంటే, త్రిభాషా సూత్రం అన్నది ఈ కమిషన్ సిఫార్సుల యొక్క ఫలితంగా అత్యవసరంగా అమలుపరచబడినది అని ప్రశ్న సంధించడం జరిగింది. సో వీరు ఈ స్థాయి నుండి త్రిభాషా సూత్రాన్ని అమలుపరచాలి అన్నారు. దాంట్లో ఫస్ట్ లాంగ్వేజ్గా మాతృభాషను, సెకండ్ లాంగ్వేజ్గా నేషనల్ లాంగ్వేజ్ను, థర్డ్ లాంగ్వేజ్గా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ను అభ్యసించవలసి ఉంటుంది. సో ఇది భాషలను గురించి వీళ్ళు తెలియజేసినటువంటి అంశాలు. వీరి యొక్క విద్యా స్వరూపం 10+2+3 10 సంవత్సరాల పాఠశాల విద్య. అందులో ప్రాథమిక పాఠశాల అంటే 7-8 సంవత్సరాలు. వీరు తెలియజేసినటువంటి అంశం ఏంటి అంటే, అందరికీ సమాన విద్యా అవకాశాలను కల్పించడం కోసము ఈ ప్రాథమిక పాఠశాలల్ని జనావాసాలకి 1 కిలోమీటర్ పరిధిలో నెలకొల్పాలి. 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలల్ని నెలకొల్పాలి. 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాలల్ని నెలకొల్పాలి. 1 కిలోమీటర్ పరిధిలో 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాలల్ని నెలకొల్పాలి అనేటువంటి సిఫార్సును ఈ విద్యా కమిషన్ వారు చేయడం జరిగింది. మరియు దీనితో పాటుగా ఈ విద్యార్థులకు రవాణా సౌకర్యాలను కూడా కల్పించాలి. రవాణా సౌకర్యాలను కల్పించినప్పుడు మాత్రమే ఈ విద్యాభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. తర్వాత ఈ విద్యా కమిషన్ వారు ప్రస్తావించినటువంటి మరికొన్ని అంశాలను పరిశీలించినట్లయితే, భారతదేశంలో 80% మంది విద్యార్థులు 80% మంది విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తి చేయకుండానే మధ్యలోనే పాఠశాల మానివేస్తున్నారు. మరి అలాంటి విద్యార్థులు పాఠశాల మానివేయకుండా ఉండాలి అంటే దానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని ఆ సమస్యలన్నింటిని పరిష్కరించాలి. సో దాంట్లో భాగంగానే 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలను నెలకొల్పాలి, 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాలను నెలకొల్పాలి, విద్యార్థులకు కావలసినటువంటి రవాణా సౌకర్యాలను సమకూర్చాలి, మరియు విద్యార్థులకు విద్య ఏ విధంగానూ భారం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో విద్యార్థులు విద్యను అభ్యసించుటకు కావలసినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకు ఆ డబ్బును స్కాలర్షిప్ల రూపంలో మంజూరు చేయాలి, ఉపకార వేతనాల రూపంలో మంజూరు చేయాలి. సో ఈ విధంగా భారతదేశంలో 80% మంది విద్యార్థులు తప్పనిసరిగా 10వ తరగతి విద్యను పూర్తి చేసే విధముగా చర్యలను తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని వీరు ప్రస్తావించడం జరిగింది. తర్వాత ఈ కమిషన్ వారు సంస్థలు, కమిటీలను గురించి చేసినటువంటి సిఫార్సులను పరిశీలించినట్లయితే, విద్యలో ఆవిర్భవించేటువంటి నూతన పోకడలు ఏవైతే ఉంటాయో ఈ నూతన పోకడలను గురించినటువంటి అవగాహనను ఉపాధ్యాయులకు కల్పించడం కోసం, నూతన పోకడలను గురించిన అవగాహనను విద్యార్థులకు కల్పించడం కోసము అభ్యుదయ విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయాలి అనేటువంటి సిఫార్సును చేయడం జరిగినది. దానితో పాటుగా విద్యా సంస్థల్లో, ముఖ్యంగా పాఠశాలల్లో విద్యార్థుల్లో తలెత్తేటువంటి సమస్యలను పరిష్కరించడం కోసము, విద్యార్థులకు సరి అయినటువంటి మార్గదర్శకత్వంను అందించడం కోసం, విద్యార్థుల్లో ఉండేటువంటి సమస్యలను వారి నుండి తొలగించడం కోసము మార్గదర్శకత్వంను, మంత్రణంను పాఠశాల విద్యా వ్యవస్థలో భాగం చేయాలి అని సిఫార్సు చేయడం జరిగింది. అదేవిధంగా విద్యాశాఖకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలి అనేటువంటి సిఫార్సు చేశారు. మరియు వీరు పాఠశాల విద్యను గురించి తెలియజేసినటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశము, పాఠశాల స్థాయిలో బోధించేటువంటి ఉపాధ్యాయులకు సరిపడ వేతనాలను అందించినప్పుడు మాత్రమే వారు సమర్థవంతంగా బోధన చేయడానికి అవకాశం ఉంటుంది. కావున ఉపాధ్యాయ వేతనాలను పెంచవలసినదిగా సిఫార్సు చేసినటువంటి విద్యా కమిషను కొఠారి కమిషన్. సో ఇది కొఠారి కమిషన్కు సంబంధించినటువంటి సిఫార్సులు. కొఠారి కమిషన్ సిఫార్సుల యొక్క తక్షణ ఫలితము భారతదేశంలో మొట్టమొదటి విద్యా విధానం ఆవిర్భవించినది. ఆ భారతదేశంలో ఆ విధంగా ఆవిర్భవించినటువంటి మొట్టమొదటి విద్యా విధానమే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1968, జాతీయ విద్యా విధానము 1968. ఈ 1968 విద్యా విధానం అనేది భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం. దీనిపైన 2018 డిఎస్సిలో ప్రశ్న సంధించడం జరిగింది.
కొఠారి కమిషన్ సిఫార్సుల యొక్క తక్షణ ఫలితం ఈ క్రింది వానిలో ఏంటి? ఆ తక్షణ ఫలితం అంటే 1968 జాతీయ విద్యా విధానం అనేది కొఠారి కమిషన్ సిఫార్సుల యొక్క తక్షణ ఫలితము. సో ఇది ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ లేదా కొఠారి కమిషన్కు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం.